నెల్లూరు జిల్లా కావలిలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మద్దూరుపాడు చెరువు అక్రమ గ్రావెల్ తరలింపుకు కల్పతరువుగా మారింది. మద్దూరుపాడు చుట్టూ వేస్తున్న లేఅవుట్లకు అందుబాటులో ఈ చెరువు ఉంది. ఈ చెరువుపై అనాధికారిక పెత్తనం చేస్తున్న ఓ వ్యక్తి కనుసన్నల్లో గ్రావెల్ దందా సాగుతుంది. ఈ చెరువులో మట్టి తరలాలంటే ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ అప్పటి నేతలతో కలిసి మట్టిని తరలించి మీకెంత మాకెంత అన్నట్లు పంచుకున్నారంతా. ప్రస్తుతం ఆయన అధికారిక పార్టీలో ఉండడంతో పగలు రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. చెరువులో నీళ్లున్నా వాటికి కట్టలు వేసి మరీ గోతులు తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చెరువులో మరో మాయాజాలం కొనసాగుతోంది. ప్రతి ఏటా చేపల వేలం అంతా గూడుపుటాని అన్నట్లు సాగుతోంది. ఈ చెరువుపై అనాధికార పెత్తనం సాగిస్తున్న వ్యక్తి కనుసన్నల్లోనే వేలం జరుగుతోంది. వాస్తవంగా ఈ చెరువు గతంలో 3 లక్షల రూపాయలకు పైగా చేపల వేలం జరిగేది. కానీ 7 ఏళ్లుగా ₹1,00,000 మించి వేలం జరగడం లేదని, ఆ వచ్చే డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారో కూడా ఎవ్వరికీ తెలియనివ్వడం లేదని, ఎక్కడో అటవీ ప్రాంతంలో కాలువలు బాగు చేసినట్లు ఈ నిధులు కాజేస్తున్నట్లు సమాచారం. నాటి వైసీపీ అధికారంలో ఉన్న అధికారులే ప్రస్తుత టీడీపీ అధికారంలోనూ నీటిపారుదల శాఖలో అధికారులు ఉండడంతో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గ్రామంలోని కొందరు గత 10 సంవత్సరాలు వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా కోరినట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. DBS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ DBS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు DBS Institute of Technology, DS నాయుడు నగర్, కావలి. Hi Nilor, please subscribe to N3 TV.